హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి ఒక డిఫరెంట్ వీడియో అండి. ఐ మీన్ నా ఛానల్‌లో అయితే ఎప్పుడు ఇలాంటి వీడియో అయితే రాలేదు. సో, యాక్చువల్‌గా వీడియో ఏంటి అంటే నేను ఈరోజు మార్నింగు ఒక షార్ట్ ఒకటి అప్‌లోడ్ చేశాను. సో, ఐపీఎల్‌కి సంబంధించి. సో, ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ అన్నది ఫైనల్‌కి రీచ్ అయింది గదా! సో, దానికి సంబంధించిన షార్ట్ అన్నది నేను ఆ మ్యాచ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా టీవీలో రికార్డ్ చేసేసి టీవీలో వస్తున్నప్పుడు వీడియో బయటలాగా రికార్డ్ చేసేసి నేను అది మార్నింగ్ షార్ట్ లాగా అప్‌లోడ్ చేశాను. సో, ఆల్మోస్ట్ ఒక 2000 ప్లస్ దాకా కూడా రీచ్ అయింది. మరి సడెన్‌గా చెక్ చేస్తే అది వీడియో అన్నది రిమూవ్ చేశారు అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ లాగా వచ్చింది. సో, యాక్చువల్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా రీసెంట్‌గానే ఒక 1 మంత్ అవుతుంది. సో, నాకు కూడా కంప్లీట్‌గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు గదా! సో, ఏంటి అని చూస్తే అది కాపీరైట్ క్లెయిమ్ అయింది. సో, వీడియో రిమూవ్ చేశామని జెప్పేసి వచ్చింది. సో, వెంటనే నేను మెయిల్ చెక్ చేసుకున్నాను. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో ప్రతీదీ కూడా వాళ్ళు మనకి క్లియర్‌గా మెయిల్ చేస్తారు. సో, నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది. సో, మెయిల్ ఏంటి అంటే సో, అది క్లెయిమ్ అయింది. సో, కాపీరైటు క్లెయిమ్ అయింది కాబట్టి రిమూవ్ చేశాము. మీకు ఒక కాపీరైట్ స్ట్రైక్ అన్నది ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. సో, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఐ మీన్ 3 టైమ్స్ కనుక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది మీ ఛానెల్‌కి అంటే ఆ ఛానెల్ అనేది టెర్మినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నాకొక మెయిల్ వచ్చింది. సో, నేనప్పుడు ఏంటి అనేది క్లియర్‌గా దాన్ని సెట్ చేసి చూస్తే అది కాపీరైట్ స్ట్రైక్ అన్నది 90 డేస్‌లో ఏ రోజైతే స్ట్రైక్ వచ్చిందో అప్పటి నుంచి 90 డేస్‌లో రిమూవ్ అయితే అయిపోతుంది. బట్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అంటే, మనము కాపీరైట్ స్కూల్ అన్నది ఫినిష్ చేసుకున్నప్పుడు మాత్రమే రిమూవ్ అవుతుంది. లేదు అంటే ఆఫ్టర్ 90 డేస్ కూడా ఆ స్ట్రైక్ అన్నది అట్లా యాక్టివ్ మోడ్‌లోనే ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్ వస్తుంది ఛానెల్‌కి. అలా అన్నీ కూడా యాక్టివ్‌గా ఉన్నాయంటే స్ట్రైక్స్. సో, ఆ కాపీరైట్ స్కూల్ అన్నది ఎలా ఫినిష్ చేసుకోవాలి అన్నది అది నేను ఒకసారి చూసుకొని, చెక్ చేసుకొని అదైతే ఫినిష్ చేసుకున్నాను. సో, నాలాగా కొత్త వాళ్ళు చాలామందుంటారు గదా! రీసెంట్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు. సో, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా! అనేసి నేను అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. ఆ కాపీరైట్ స్ట్రైకు అది స్కూల్‌లో ఎలా నేను ఫినిష్ చేసుకున్నాను ఏంటి అనేది. సో, ఈ వీడియో వచ్చేసి కాపీరైట్ స్కూల్ గురించి అండ్ కాపీరైట్ స్ట్రైక్ ఎలా ఉంటుంది అనేది. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నారు అంటే, సో, ప్లీజ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే డెఫినిట్‌గా వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో, మనం ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? చూసేయండి. థాంక్ యూ. ఫస్ట్ అయితే మీరు క్రోమ్‌లోకెళ్ళేసి యూట్యూబ్ అన్నది ఓపెన్ చేయండి. సో, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో చూస్తే కింద యూ అని ఉంది కదా! దాని కింద యువర్ ఛానల్ అని ఉంది కదా! సో, ఆ యువర్ ఛానల్‌ని క్లిక్ చేయండి. యువర్ ఛానల్ క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది ఓపుతుంది. సో, కింద డిస్క్రిప్షన్ కింద కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది. సో, ఆ కస్టమైజ్ ఛానల్‌ని క్లిక్ చేసాము అంటే సో, మళ్ళీ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా ఛానల్ ఓపెన్ అవుతుంది. తర్వాత మన ఛానల్ నేమ్ ఆ లోగో కిందే డాష్‌బోర్డ్ ఉంటుంది. సో, 4 బాక్సెస్ లాగా ఆ డాష్‌బోర్డ్‌ని క్లిక్ చేస్తే ఛానల్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. దానిలో చూడండి ఇట్లా నేను క్లిక్ చేస్తున్న యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే కాపీరైట్ స్కూల్ అని కింద రెడ్ కలర్‌లో చూస్తే హ్మ్. ఎక్స్‌పైర్ ఆన్ ఆగస్ట్ 23 ఇఫ్ కాపీరైట్ స్కూల్ ఈస్ కంప్లీటెడ్ అని ఉంది కదా! రెడ్ కలర్‌లో. సో, మనం కాపీరైట్ స్కూల్‌ని కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే అది 90 డేస్ తర్వాత ఎక్స్‌పైర్ అవుతుంది. దానికోసం పైన ఇట్లా కాపీరైట్ స్కూల్ అని ఉంది. నేను క్లిక్ చేస్తున్నాను కదా! సో, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సారీ మీకొక వీడియో అన్నది
కనిపిస్తుంది. సో మనం ఆ వీడియో అన్నది కంప్లీట్గా చూసిన తర్వాత వాళ్ళు అక్కడ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఆ వీడియో ఏంటి అంటే కాపీరైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది. సో ఆ వీడియో చూసి అర్థం చేసుకోవాలి అని మెయిన్గా అక్కడ యూట్యూబ్ వాళ్ళ వీడియో స్టార్ట్ చేశారు. సో ఒకసారి 4 మినిట్సే ఉంటుంది వీడియో. సో తక్కువ టైమే కాబట్టి కంప్లీట్గా వీడియో అంతా చూసిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో నేనైతే వీడియో అంతా ఫినిష్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఆన్సర్స్ ట్రై చేస్తున్నాను. అక్కడ కంప్లీట్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. ఆ 4 క్వశ్చన్స్లో ఎనీ 3 ఆన్సర్స్ అనేది కరెక్ట్ అయ్యి ఉండాలి. నేనైతే ట్రై చేస్తున్నాను. మేబీ ఫస్ట్ టైం రాంగ్గా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏమీ ప్రాబ్లం ఏం లేదు. మేబీ మిస్టేక్స్ వచ్చినా కూడా. సో క్వశ్చన్స్ అయితే కొంచెం క్లియర్గా చదువుకొని ఆన్సర్స్ అయితే ట్రై చేయండి. సో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం 1-2 సార్లు చూసుకొని అప్లోడ్ చేయటం బెటరు. ఎందుకంటే కొన్నిసార్లు మ్యూజిక్ కానివ్వండి, లోగోకి కానీ అట్లా కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే, 1 ఆన్సర్ మాత్రమే కరెక్ట్ వచ్చింది. రిమైనింగ్ 3 కూడా రాంగ్ కాబట్టి సో ట్రై అగైన్ అని వచ్చింది. పైన రెడ్ కలర్లో వచ్చింది చూడండి. అట్లీస్ట్ 3 ఆన్సర్స్ అయినా కరెక్ట్ అయి ఉండాలి అనేసి. సో చూస్తే ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కరెక్ట్. సో నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. దానికోసం అక్కడ ట్రై అగైన్ అని ఉంది కదా, పైన రెడ్ కలర్లో ఉంది. దాని పక్కన ట్రై అగైన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఒకసారి ఫ్రెష్గా అయితే ఆన్సర్స్ ట్రై చేయండి. సో సెకండ్ అటెంప్ట్లో అయితే నాకు కంప్లీట్గా 4 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. సో పర్లేదు, నిదానంగా క్వశ్చన్ అంతా చదివిన తర్వాత ఆన్సర్ చూసుకొని పెట్టండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కాపీరైట్ స్కూల్ అని వచ్చింది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసాము, క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసామనుకోండి, మనం ఇందాక ఫస్ట్ టైం చూసినప్పుడు రెడ్ కలర్లో వచ్చింది కదా, ఎక్స్పైరీ ఇన్ August 23rd ఇఫ్ కాపీరైట్ స్కూల్ ఈజ్ కంప్లీటెడ్ అని. సో ఆల్రెడీ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఒకసారి క్లోజ్ చేసి చూద్దాము. సో స్ట్రైక్ ఆన్ May 25th అట్లా ఉంది కదా. సో కాపీరైట్ స్కూల్ కూడా ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది, ఇన్ఫర్మేషన్ కొంచెం హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో నేను క్లోజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి సేమ్ అదే ప్రాసెస్, యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, స్ట్రైక్ ఆన్ May 25th ఎక్స్పైర్ ఇన్ 90 days అని వచ్చింది. సో ఆటోమేటిక్గా 90 daysలో ఆ స్ట్రైక్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఇలా 3 స్ట్రైక్స్ కనుక యాక్టివ్ మోడ్లో ఉన్నాయి అంటే ఛానల్ కొంచెం టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో